ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు మనం ధ్యానించబోయేటువంటి వాక్య ధ్యానం అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక చివరి అధ్యాయమైనటువంటి 13వ అధ్యాయాన్ని మనం ధ్యానించబోచున్నాం. మొదటి వచనం, ఈ 3వసారి నేను మీ యొద్దకు వచ్చుచున్నాను, 2-3 సాక్షుల నోట ప్రతి మాటయు స్థిరపరచబడవలెను. ప్రార్థన చేసుకుందాం. మహిమగల దేవ, ఆశ్చర్యకరుడా, నీ నామానికి లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు, వందనములు చెల్లిస్తూ ఉన్నాను. మా స్తుతులపై ఆశీనుడైన దేవ, మా మంచికి రమ్మని ఆహ్వానిస్తున్నాం. ఇదిగో నా ప్రభు, ఈ సమయం ఉంది నీ వాక్యం ధ్యానిస్తూ ఉండగా వినుచున్న మాకు గ్రహించగల హృదయం దయచేయండి నా ప్రభా. విన్న వాక్యాన్ని నా ప్రభా మా జీవితంలో అప్లై చేసుకుని దాని ప్రకారం జీవించి నా ప్రభా వాక్యానుసారమైనటువంటి జీవితాలు జీవించడం కృప చూపించమని నా ప్రభా, ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా అద్భుతమైనటువంటి ఆత్మీయ మర్మాలు మాతో మాట్లాడండి యేసయ్య. మా జీవితాలను సరిచేయండి యేసయ్య. నీకు ప్రయారిటీ ఇచ్చేటువంటి జీవితాలు మాకు దయచేయమని, నీకే ప్రథమ స్థానం ఇచ్చి నిన్ను మహింపరిచి నిన్ను గణపరిచే జీవితాలు మాకు అనుగ్రహించమని యేసునామమున ప్రార్థించి పొందుకుని ఉన్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ పౌలు గారు ఏం చెప్తున్నారంటే, నేను 3వసారి మీ వద్దకు వచ్చుచున్నాను అంటే, పౌలు గారు సంఘములు కడతా ఏం చేస్తూ ఉండేవారంటే, ఎక్కడికి వెళ్తే అక్కడ సంఘములు స్థాపించి అక్కడ కొంచెం బలపడిన తర్వాత అక్కడ ఎవరొకరిని పెడుతూ మళ్ళీ వేరే చోటుకి వెళ్ళటం, ఇట్లాగా ఎక్కువ ప్రయాణం చేసింది యేసుప్రభు వారి కంటే ఎక్కువ అనుకుంటాం. మరి పౌలు గారు చాలా ఎక్కువ ప్రయాణం చేస్తారనమాట. పౌలు గారు మనకి పౌలు గారు ప్రయాణం చేసినటువంటి ప్రయాణ మార్గాలన్నీ కూడా ప్రతి బైబిల్ గ్రంథంలో వెనకాల మ్యాప్ ఇస్తారు. పౌలు సంచారం చేసినటువంటి ప్రదేశాలు అని చెప్పేసి మీరు చివర నా యొక్క అపోస్తలుడైన పౌలు ప్రయాణం చేసిన ప్రదేశంలో అని చెప్పి బాగా మనకి బైబిల్ చివర మ్యాప్స్ ఉంటాయి. మనకి ప్రపంచ పటంలాగా ఉండే అందులో మనకి కనిపిస్తాయి అన్నమాట. చూడవచ్చు మనం. అంటే చాలా ప్రదేశాలు తిరిగినటువంటి వ్యక్తిగా పౌలు మనం చూడవచ్చు. ఆయన చెప్తూ ఉన్నాడు అనమాట, ఇట్లా కొన్ని సంఘాలకు ఒక్కసారే వెళ్ళాడు, కొన్ని వాటికి వెళ్తూ ఉన్నాడు. అక్కడ పరిస్థితులను బట్టి అతను వెళ్ళడం కుదరినప్పుడు ఉత్తరాలు రాయటం జరుగుతూ ఉన్నది అనమాట. నేను మునుపు చెప్పి తిని, నేను ఇప్పుడు మీ వద్ద లేనప్పుడు 2వసారి మీ వద్ద ఉన్నట్టుగానే మునుపటి నుండి పాపము చేయుచుండిన వారిని మిగిలిన వారందరికీ ముందుగా తెలియజేయనిదేమనగా, నేను తిరిగి వచ్చిన ఎడల కనికరము చూపను. ఇక్కడ ఈ సంఘంలో ఉన్నటువంటి పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే చాలా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. ఒకటి తండ్రి భార్యనే ఉంచుకొని ఉన్నాడని చెప్పి మన ఎదురు చూస్తాం. ఈ పౌలు గారు చెప్తూ ఉంటాడు అనమాట. అంటే ఇంకా ఒక వరుస లేకుండా, ఒక పద్ధతి, ఒక సిస్టమ్ లేకుండా అసలు ఎంత అక్రమమైనటువంటి పద్ధతుల్లో నడుస్తున్నారంటే, వాళ్ళు దైవికమైనటువంటి మనుషులుగా ఉన్నట్టుంటున్నారు. చర్చెస్కి వెళ్తున్నారు, దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నారు, కానీ విని విడిచిపెట్టేస్తున్నారు, దాన్ని అప్లై చేసుకోలేకపోతున్నారు. అందుకనే నేను కనికరం చూపనని చెప్తూ ఉన్నాడు అనమాట. క్రీస్తు నా యందు పలుకుచున్నాడని రుజువు కోరుచున్నారా? ఆయన మీ ఎడల బలహీనుడు కాదు, కానీ మీ యందు శక్తిమంతుడై ఉన్నాడు. నా ప్రియమైనటువంటి వారలారా, మనం చెప్పుకున్నాం, మనం ఎప్పుడు బలహీనము అప్పుడు బలవంతులం అని చెప్పేసి. ఇక్కడ మనం చూసినట్లయితే, దేవుని వాక్యం చూసినట్లయితే, బలహీనము అంటే బలం లేని వారం కాదు. నీకెంత బలం ఉన్నా, నీకెంత సామర్థ్యం ఉన్నా, నీదేది ఉన్నా నీది పక్కన పెట్టి ప్రభువుకు అవకాశం ఇవ్వడం అనమాట. దయచేసి గమనించాలి. బలహీనం అంటే ఆరోగ్యంగా లేనోళ్ళు, నడవలేనోళ్ళు, లేకపోతే కూర్చుంటే లేవలేని వాళ్ళు, వీళ్ళ బలహీనలు అన్నట్టు మనం శారీరకమైనటువంటి విషయాల్లోనే చూస్తూ ఉంటుంటాం. కాబట్టి నీకు అన్ని బలములు ఉండాలి, తెలివి ఉండాలి, ఎన్నో ఉన్నప్పటికీ ఇవన్నీ పక్కన పెట్టి దేవునికి ప్రాధాన్యతనివ్వటం అనమాట. నేను బలహీనుడను, నా వల్ల ఏమీ కాదు, నా శక్తి సామర్థ్యాలతో నేనేమీ సాధించలేను, అంతా నీ వల్ల అవుతుందని దేవునికి అవకాశం ఇవ్వటం అనమాట. మీరు మీ యందు శక్తిమంతుడై ఉన్నాడు.
మనకు బైబిల్ చదివిస్తుంది, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు అని చెప్పేసి. అంటే నీలో ఉన్న శక్తి సామర్థ్యాల కన్నా, నీలో ఉన్నటువంటి ఏ దేనికన్నా కూడా, నీకున్నటువంటి ఇట్లీ దేనికన్నా కూడా దేవుని శక్తి గొప్పది అని అనమాట. దాని అర్థం బలహీనతను బట్టి ఆయన సిలువ వేయబడిన కానీ దేవుని శక్తిని బట్టి జీవించుచున్నాడు. బలహీనత అంటే ఏంటంటే ఆయన బలహీనత ఎవరు? మనమే. చూడండి, కొంతమంది ఎవరినన్నా ఇష్టపడినప్పుడు వాళ్ళ కోసం వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఏం చెప్తే చేస్తుంటారు. ఎందుకంటే అది బలహీనత. అంటే వాళ్ళ మీద ఉన్నటువంటి ప్రేమ వీళ్ళని బలహీనపరుస్తూ ఉంటుంది అనమాట. చూడండి, వాళ్ళకి ఏది ఇష్టమో అది చేస్తూ ఉంటారు అనమాట. ఒక అబ్బాయి అమ్మాయిని ప్రేమించాడు అనుకోండి, ఒక అమ్మాయి అబ్బాయిని ప్రేమించింది అనుకోండి, ఒకరి మీద ఒకరికి ఉన్నటువంటి ప్రేమను బట్టి ఎప్పుడు ఏం చేస్తారు, వాళ్ళకి డ్రెస్ వేసుకుంటే ఇష్టం, వాళ్ళకి ఇలాగ ఉంటే ఇష్టం, వాళ్ళకి ఉద్యోగం ఇష్టం, వాళ్ళకి విధానం ఇష్టం, వాళ్ళకి ఇలా మాట్లాడితే ఇష్టం అన్నీ ఏం చేస్తారు, తన లైఫ్ స్టైల్ అంతటిని కూడా వాళ్ళకి ఇష్టానుసారంగా మలుచుకుంటారు. అంటే ఇక్కడ వీళ్ళు చేతకాని వారా అంటే అన్నీ చేయగలరు, కానీ వాళ్ళకి ఏది ఇష్టమో దాన్నే చేయటానికి ఇష్టపడతారు తప్ప వీళ్ళ ఇష్టాన్ని అంతా చంపుకుంటారు అనమాట. బలహీనలు అయిపోతారు ఆ విషయంలో. ఇక్కడ బలహీనత అంటే బలం లేకపోవటం కాదు. అందుకని దేవుడు బలహీనత వలన ఏమయ్యాడంట, చూడండి, బలహీనతను బట్టి ఆయన సిలువ వేయబడిన కానీ దేవుని శక్తిని బట్టి జీవించున్నాడు. అంటే బలహీనుడు అంటే ఏం చేతకాక సిలువ వేయబడ్డాడు, ఆయన బలం లేదు, ఆయన ఏం చేయలేడు, అందుకనే బలహీనుడు కాబట్టి సిలువ వేసేసారని కాదు అక్కడ అర్థం. నీ మీద నా మీద ఉన్నటువంటి ప్రేమ అతను బలహీనం చేసిన దేవుణ్ణి. ఆయన బలహీనుడు కాకపోతే నేను రక్షించబడలేం. అక్కడ చూడండి, కొన్ని మనం మూవీస్ వాటిల్లో చూస్తుంటాం, తల్లినో చెల్లినో ఎవరినో పట్టుకుంటారు, హీరో గారినేమో హీరోని పట్టుకొని కొడుతూ ఉంటారు. హీరో మాట్లాడకూడదు, హీరో ఏమన్నా చేస్తే తల్లిని హింసిస్తారు. అందుకని తల్లిని చెల్లిని ఏమీ చేయకుండా ఉండాలంటే ఈ హీరో ఏం చేస్తాడు, తనని ఎంత కొడుతున్నా బలహీనుడిలాగా ఏమీ చేయలేని వాడుగా సైలెంట్గా ఉండిపోతాడు. ఎందుకని ఇతను ఒకవేళ ఏమన్నా చేస్తే వాళ్ళ తల్లిని చెల్లిని కొడతారు. అర్థమైందా ప్రియమైనటువంటి వాళ్ళారా? కాబట్టి ఇక్కడ అతను బలం లేకపోతే అతను కొట్టలేకో కాదు, ఒకవేళ ఇతను ఏమన్నా చేస్తే వాళ్ళు బలహీనలు, అసలైనటువంటి బలహీనలు తల్లి చెల్లి. కాబట్టి ఇతను ఏమన్నా చేస్తే వాళ్ళు తల్లిని చెల్లిని చంపేస్తారని ఇతను ఏం చేస్తాడు, బలం ఉన్నప్పటికీ నార్మల్గా ఉంటాడు అనమాట. ఇక్కడ దేవుని బలహీనత ఏంటంటే నువ్వు నేననమాట. ఆయన ఏమన్నా నన్ను రక్షించాలి అంటే, ఆయన నా పాపం తుడిసివేయాలంటే ఆయన సిలువ వేయబడాలి. కాబట్టి అందుకని ఆయన సిలువ వేయబడి ఉన్నాడు. దయచేసి అర్థం చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా. నెక్స్ట్ 4-5 వచనం, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూసుకొనుడి, మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలోనున్నాడని మిమ్మును గూర్చి మీరే ఎరుగరా? మేము భ్రష్టులము కామని మీరు తెలుసుకుందురని నిరీక్షించుచున్నాము. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఇక్కడ దేవుడు చక్కగా అపోస్తలుడైన పౌలు గారు చెప్తా ఉన్నాడు ఏమని, మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూసుకున్నది. నిజమే కదా, మనకు విశ్వాసం ఉందా లేదా ఎవరో చెప్పం, అసలు మనకే తెలిసిపోతుంది. నువ్వు విశ్వాసం కలిగినటువంటి వ్యక్తి అయితే నీ జీవన విధానం వేరే ఉంటుంది, నీ మాట విధానం వేరే ఉంటుంది, నీ యొక్క లైఫ్ స్టైల్ వేరే విధంగా ఉంటుంది అన్నమాట. మీరే శోధించుకొని చూసుకున్నది, మిమ్మల్ని మీరే పరీక్షించుకున్నది. ఎందుకంటే ప్రపంచంలో నీవు తెలిసినంతగా ఇంకెవరికి తెలియదు. నీ పక్కన ఉన్న భార్యకైనా, నీ కూతురికైనా, నీ భర్త కానీ ఎవరికైనా కూడా నీలో ఉన్నటువంటి 100% నీ ఆలోచన ఇదంతా కూడా వాళ్ళు తెలియదు. కొన్ని విషయాలు మరుగయ్యే ఉంటాయి. అందుకని నిన్ను నీవు పరీక్షించుకోవాలి. రక్షణ అనేది ఎప్పుడు కూడా మన ఎదుట ఉంటుంది. మనం ఏం చేయాలంటే దాన్ని స్వీకరించాలంటే, చూడండి, మనం బాప్తిసం ఇవ్వడానికి పిల్లల్ని తీసుకెళ్ళి బాప్తిసం ఇచ్చిందంటే వాళ్ళు మారు మనసు పొందాలి, వాళ్ళు తెలుసుకుంటేనే కానీ ఎవరనమాట. అలా కాబట్టి రక్షణ అనేది నీ యొక్క స్వీయ అనుభవం, నీ సొంత అనుభవం అనమాట. నీకు దేవునికి మధ్య జరుగుతున్నటువంటి ఒక కావనెంట్, నిబంధన అనమాట అది. ఆ నిబంధనను ఎవరి దావాలో చూసుకోవాలన్నమాట. అందుకని మా అమ్మ నాన్న రక్షించబడ్డారు కాబట్టి నేను రక్షించబడతాను, మా అమ్మ నాన్న పాస్టర్, నేను కూడా పరలోకం వెళ్ళిపోతాను, అట్లా ఏమీ లేదు.
ఇది రక్షణ అనేది పర్సనల్ అన్నమాట. నీకు దేవునికి మధ్య ఒక ఒప్పందం అనేది జరిగి నువ్వు దేవుని అంగీకరించి ఆయనే రక్షకుడని స్వీకరించినప్పుడు మాత్రమే నువ్వు దేవుని సన్నిధిలో రక్షించబడతావు. అందుకనే మీరు భ్రష్టుల విశ్వాసుల అన్నది తెలిసిపోద్ది. ఇప్పుడు ఎగ్జామ్ రాస్తున్నప్పుడు రిజల్ట్ వరకు వెయిట్ చేయవసరం లేదు. ఎందుకంటే నువ్వు ఎగ్జామ్ రాస్తానని నీకే తెలిసిపోతుంది, నువ్వు పాస్ అవుతావు ఫెయిల్ అవుతావు కదా. ఆలోచించిన అందరూ ఖచ్చితంగా తెలిసిపోతుంది. ఎందుకంటే నువ్వు రాసిన దాన్ని బట్టి చూస్తే అక్కడ ఇచ్చిన క్వశ్చన్ వేరు, నువ్వు రాసినటువంటి జవాబు వేరు. లేకపోతే నీకు ఇచ్చిన ప్రశ్నకి ఏ జవాబు తెలియదు అనుకోండి, కన్ఫర్మ్ అక్కడ ఎగ్జామ్ పేపర్ తెద్దాం అవసరం లేదు, ఆ వాల్యుయేషన్ చేసి నీ మార్క్స్ రావసరం లేదు. నీకు ముందే తెలిసిపోతుంది నేను అవ్వను, నాకు రాదు అని చెప్పేసి. మీరు ఏ దుష్కార్యమైనను చేయకుండా వలనని దేవుని ప్రార్థించుచున్నాను. మేము యోగ్యులమైనట్టు కనబడవలనని కాదు, కానీ మేము భ్రష్టులమైనట్టు కనబడినను మీరు మేలైనదే చేయవలనని ప్రార్థించుచున్నాను. చూసారా, మీరు ఏ దుష్కార్యము చేయకూడదని చెప్పేసి ప్రార్థిస్తున్నాడు. అంటే ఎవరు? పౌలు గారు. ఎందుకని అంటే మేము మంచోళ్ళము, మేము గొప్పవాళ్ళు, మీరు దుష్టులు అన్నట్టు మాట్లాడట్లేదంట ఆయన ఇక్కడ. మీరు ఏ దుష్కార్యమైన చేయకుండా వాళ్ళనని దేవుని కోరి ప్రార్థించి మేము యోగ్యులమైనట్టు కనబడవాలని కాదు. అంటే మీరు దుష్టకార్యం చేస్తున్నారంటే మేము యోగ్యులు, మేము గొప్పవాళ్ళం అలా కనబడవాలన్నట్టు కాదు, కానీ మేము భ్రష్టులమైనట్టు కనబడినను మీరు మేలైనదే చేయవాలని ప్రార్థిస్తున్నాను. అది నీ యొక్క క్యారెక్టర్ అనేది, నీ యొక్క రియాక్షన్ అనేది, రియాక్షనరీ ఫెయిత్ ఉంటుంది కొంతమందికి. వాళ్ళు ఏదో చేశారు కాబట్టి మనం కూడా చేయలేము, వాళ్ళు చేశారు కాబట్టి వాళ్ళ సరిగ్గా రెస్పాండ్ అవ్వలేదు కాబట్టి మనం వాళ్ళకి ఎందుకు రెస్పాండ్ అవ్వాలి, వాళ్ళని పట్టించుకోలేకపోతే నేను ఎందుకు పట్టించుకోవాలి. రియాక్షనరీ ఫెయిత్ అనమాట. అంటే ఎదుటి వాళ్ళు చేసిన దాన్ని బట్టి మనం చేస్తే అది మన క్యారెక్టర్ కాదు. ఎదుటి వాళ్ళు ఏం చేయనివ్వండి, ఎదుటివారి స్వభావం మార్చుకోలేనని చెప్పు మన వాళ్ళకిలాగా మనం మారిపోకూడదు అనమాట. చాలామంది చేసేటువంటిది ఇదే ఈ రోజున. ఆవిడ మంచిది కాదు కాబట్టి నేను కూడా మంచిది కాదు, ఆవిడ రేస్గా సమాధానం చెప్పారు కాబట్టి నేను కూడా రేస్గా సమాధానం చెప్తాను, వాళ్ళు అలా మూర్ఖంగా ప్రవర్తించారు కాబట్టి నేను మూర్ఖంగా ప్రవర్తిస్తాను. కాబట్టి మూర్ఖుని వలె ప్రత్యుత్తరం ఇచ్చినట్లయితే మూర్ఖునికి మనకి తేడా ఏముంటుంది? నీ యొక్క క్యారెక్టర్ అనేది ఎదుటి వ్యక్తి యొక్క రెస్పాన్స్ని బట్టి బిల్డ్ అయి ఉండకూడదు. గతంలో మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఒక దైవ సేవకుడు అలా వెళ్తూ ఉన్నప్పుడు ఒక వాగులో ఒక ప్రళయంలో కొట్టుకొని పోవచ్చున్నటువంటి ఒక తేలుని చూసి ఆకు వేస్తాడనమాట బయటికి రావాలని చెప్పి. అది ఆకు వేసినప్పుడు అదేం చేస్తాడంటే తేలు ఇతను దాన్ని చంపటానికి ప్రయత్నం చేస్తున్నాడో లేకపోతే ఏంటని చెప్పి అది అంత ప్రమాదంలో ఉన్నప్పటికీ అతన్ని కుడతాకు ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కానీ పాస్టర్ గారు ఏం చేస్తాడు, ఎలాగైనా దీన్ని కాపాడాలని అది కుట్టినా సరే దానికి ఒక చిన్న ఆకేసి దాన్ని ఒడ్డుకి చేరతాకు ప్రయత్నిస్తున్నాడు. ఇదంతా గమనిస్తున్నటువంటి ఒక బాటసారి, అయ్యా నేను ఇందాక నుంచి గమనిస్తూ ఉన్నాను, ఎందుకండి అది తెలుసు కదా విష జంతువు అని చెప్పి, అది కుడుతుందని తెలుసు కదా, ఎందుకని మీరు దానికి సహాయం చేస్తున్నారో, పోతే పోనేవచ్చు కదా అని అన్నప్పుడు దైవసేవకుడు అన్నటువంటి మాట చాలా అద్భుతంగా ఉంటుంది. అది విష జంతువు అని తెలుసు బాబు, అది కుట్టడము దాని స్వభావం కాబట్టి అది కొడుతుంది. దాని స్వభావం అది మార్చుకోలేనప్పుడు నా స్వభావం నేను ఎలా మార్చుకుంటాను? నేను ఇతరులకు సహాయం చేయటం నా స్వభావం, ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోవటం నా స్వభావం. దాని స్వభావం కుట్టడమే స్వభావం అయితే నా స్వభావం కాపాడటం స్వభావం. దాని స్వభావం అది మార్చుకోలేనప్పుడు నా స్వభావం నేను ఎలా మార్చుకుంటానని చెప్పి అన్నాడు. ఈ రోజున చూసినట్లయితే ఎక్కడ చూసినా కూడా ఎందుకంటే అట్లా మాట్లాడుంటే మరి నా కోపం రప్పించాడు నేను మాట్లాడినేంటి, నన్ను ఇట్లాగా ఇబ్బంది పెట్టారు వాళ్ళు నేను మాట్లాడినేంటి అంటే, ఒకళ్ళు నిన్ను కోపం రెప్పితే నువ్వు కోపం వచ్చేయటం నీ క్యారెక్టర్ కాదు, ఒకళ్ళు నిన్ను ఇబ్బంది పెట్టేస్తే నువ్వు ఇబ్బంది పడిపోవటం అది నీ క్యారెక్టర్ కాదు. ఒకళ్ళు కంట్రోల్ చేయటానికి అంటే నీ రిమోట్ వాళ్ళ చేతిలో ఉన్నట్టే కదా. అప్పుడు వాళ్ళు నన్ను కోపం రేపేశారండి, వాళ్ళు నన్ను బాధ పెట్టేశారండి అంటే, వాళ్ళు బాధ పెడితే నువ్వు బాధపడతావా, వాళ్ళు సంతోష పెడితే నువ్వు సంతోషపడతావా? వాళ్ళు నిన్ను కంట్రోల్ చేసేలాగా ఉందా నీ క్యారెక్టర్? ఒకసారి ఆలోచించండి నా ప్రియమైనటువంటి వాళ్ళారా. చాలామంది చెప్పేటువంటి సమాధానం ఏంటంటే ఇదనమాట, మా అత్తగారు మంచిది కాదండి, మా మామయ్య మంచోడు కాదండి, మా ఆడబొడ్స్ మంచిది కాదండి, మా తోడుకోళ్ళు మంచిది కాదండి, మా కొలీగ్ మంచోడు కాదండి, మా బాస్ మంచోడు కాదండి, మా ఉద్యోగం మంచిది కాదండి, మా ఇల్లు మంచిది కాదండి, మా కారు మంచిది కాదండి, మా చుట్టుపక్కల పరిసరాలు మంచివి కాదండి. ప్రియమైనటువంటి వారులారా, ఒకటి ఉందో తెలుసా మంచిది,
అవి మంచిది కాదు, ఇవి మంచిది కాదు, ఇవన్నీ సరే, అవన్నీ మంచిది కాదు వదిలేసే. మరి నువ్వు మంచివాడిగా ఉండొచ్చు కదా, నువ్వు మంచిగా ఉండొచ్చు కదా. మీ అత్తగారు మంచిది కాదు కానీ నువ్వు మంచిగా ఉండొచ్చు కదా. మీ ఆయన మంచివాడు కాదు కానీ నువ్వు మంచిగా ఉండొచ్చు కదా. వాళ్ళు మంచివాళ్ళు కాదనుకున్నా, వాళ్ళ క్యారెక్టర్ ఎంత అనుకుందాం. మరి నీ క్యారెక్టర్ కూడా వాళ్ళకిలాగానే తయారు చేసుకుంటా ఉన్నావా? వాళ్ళు మంచివాళ్ళు కాదని చెప్పి నువ్వు మంచిగానే బిహేవ్ చేస్తున్నావు. వాళ్ళు కోపిస్టులు అని చెప్పి నువ్వు కూడా కోపడుతున్నావా? వాళ్ళు ద్వేషిస్తున్నారని చెప్పి నువ్వు కూడా ద్వేషిస్తున్నావా? ఎంత అద్భుతమైన మాట అండి ఇది ఇక్కడ. మేము భ్రష్టులమైనట్టు కనబడినను కూడా మీరేం చేయాలంటే మేలైనదే చేయవాలని ప్రార్థించున్నాడు. ఎంత క్రీస్తు చేసిన కలిగిన మనసు అంటే ఇదనమాట. మనం పాపులము, ఆయన్ని కొడుతున్నటువంటి వాళ్ళు ఎంతో మూర్ఖులు, ఆయనని చంపాలని చూస్తున్న వారు ఎంత అలాంటి వాళ్ళు తెలుసు. అయినా కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే మేలు చేయాలని ప్రార్థన చేస్తున్నాడు దేవుడు. అమ్మ మీకోసం, మీ పిల్లల కోసం ప్రార్థన చేసుకోండి. యేసుప్రభువు చనిపోయాడా లేదని చెప్పి చూడటాకని చెప్పి రక్తం అంతా కారిపోయినా కూడా ఇంకేమీ లేకపోయినా ఒక బళ్ళు మిచ్చుకుని కొడిస్తే చివరకు ఉన్నటువంటి నీళ్లు, ఆ నుసి నీళ్ళు కారినప్పుడు ఆ నీళ్లు పడి అప్పటి వరకు గుడ్డువాడుగా ఉన్నటువంటి వ్యక్తి ఆ బొడ్డు కళ్ళు వచ్చినాయి అంట. అంటే దేవుడు అసలు ఎంత వండర్ఫుల్ కదా. అటువంటి కనికరము, ప్రేమ కలిగినటువంటి జీవితంలోకి మనం జీవించాలి. ఎందుకని అంత ప్రేమ చూపించాడు ఆయన? నేను దోషినని నన్ను సిలువేశావు, నేను ఎలాంటివాడినైనా తప్పు చేశానని నువ్వు సిలువేశావు, నీ దృష్టిలో నేను దోషినే, కానీ అయినా కూడా నువ్వు ప్రేమించే స్వభావం కలిగి ఉండాలని చెప్పి అతనికి కళ్ళని దేవుడు ఇచ్చాడు. మరి నువ్వు మంచి వాళ్ళని ప్రేమిస్తున్నావా? శుభలేఖలు ఏంటారు, 100, 200 ఎవరిని పిలిచి చాలా ప్రాముఖ్యమైన వాళ్ళని పిలుచుకుంటాం మనం కదా. ఆలోచించేయండి ఒకసారి. వాళ్ళు మమ్మల్ని పిలిచారు కాబట్టి మేము పిలుస్తున్నాం, వాళ్ళు మాకు మంచి కూర పంపారు కాబట్టి వాళ్ళకి మాకు మంచి బట్టలు పెట్టారు కాబట్టి మేము వాళ్ళకి పెడుతున్నాం. మిమ్మల్ని ప్రేమించి వారిని ప్రేమించిన ఫలం ఏమిటి మీకు? కాబట్టి మేము భ్రష్టులమైనట్టు కనబడినను మీరు మేలైనది చేయవలనని ప్రార్థించుచున్నాను. నా ప్రార్థన కూడా అదే. జీసస్ ఆల్మైటీ గాడ్ గ్రూప్లో ఉన్నటువంటి ప్రతి వారు కూడా మిమ్మల్ని ఎదుటివారు హింసించినా కూడా మీరు వాళ్ళని ప్రేమించాలి. మిమ్మల్ని మీ కుటుంబంలో ఎవరైనా కూడా అవమానించినా కూడా మీరు వాళ్ళని ప్రేమించాలి. మీ కుటుంబంలో మిమ్మల్ని అందరూ చెడ్డవారన్నా కూడా మీరు మంచిగా వాళ్ళతో బిహేవ్ చేయాలి. అటువంటి ప్రవర్తన యేసు నామములో ఈ వాక్యం ఇచ్చిన వారందరికీ దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ప్రార్థించుచున్నాం. మేము సత్యమునకు విరోధముగా ఏమీ చేయనేరము కానీ సత్యము నిమిత్తమే సమస్తమును చేయుచున్నాము. చాలా అద్భుతమైనటువంటి మాట కదా ఇది. సత్యమునకు ఏంటంట విరోధముగా ఏమీ చేయనేరము, చేయలేము కానీ సత్యము నిమిత్తమే సమస్తం. సత్యము నిమిత్తం ఏంటి? యోహాను సువార్త 14:6 ఒక చక్కని మాట ఉంది. యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవడం తండ్రి వద్దకు రాడు. అంటే సత్యం అంటే ఏంటి ఇక్కడ? యేసుప్రభువు వారు. అర్థమవుతుందా ప్రియమైనటువంటి వాళ్ళారా? సత్యమునకు విరోధంగా మేమేమి చేయనేరం అంటే ఏంటి? దేవునికి విరోధంగా మేమేమి చేయము. దేవుని ద్వారానే చేస్తాము, దేవుని సహాయం వల్లనే చేస్తాము, దేవుని అండదండలు ఉండబట్టే, దేవుని కృపచేతనే మేము సమస్తము చేయగలుగుతాము. అంతేగాని మా సొంత అభిప్రాయాలు, మా సొంతంగా కాదు. సత్యమునకు విరోధముగా, సత్యమునకు వేరుగా మేము ఏమి చేయలేము అని చాలా స్పష్టంగా దేవుడు పౌలు గారు తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి సత్యం అంటే ఏంటి ఇక్కడ? దేవుడు యేసుప్రభువు వారు చెప్తున్నాడు, నేనే సత్యం అని చెప్తున్నాడు. కాబట్టి ఆయనకి విరోధంగా మేమేమి చేయనేరము. సత్యము నిమిత్తమే సమస్తమును చేయుచున్నాము. సత్యము నిమిత్తం ఏంటి అంటే దేవుని నిమిత్తం. యేసుక్రీస్తు ప్రభు వారిని ఎప్పుడైతే ఎన్కౌంటర్ చేసి ఆయన యేసుప్రభు వారిని సొంత రక్షణగా అంగీకరించాడు పౌలు గారు, సమస్తం జీవితాన్ని సమర్పించాడు ఆయన. ఇంకా రెండో ధ్యాస, రెండో ఆశ, సెకండ్ బిజినెస్, సెకండ్ థాట్లు ఏమీ లేవు ఇంకా ఆయనకి. మొత్తం ఫుల్ బిజినెస్ అంతా ఏంటంట దేవుని సమర్పించేసాడు. ఈరోజున మనం టైం లేదండి, ఒక 5 minutes కూడా టైం ఉండట్లేదండి. చాలా బిజీగా ఉంటున్నాం బ్రదర్. వీలు ఉండటం లేదు. ఒక ఆయన ఇలాగే వీలు లేదు అంటా కూడా చర్చికి రండి బ్రదర్ అంటే వీలు లేదు బ్రదరు, వీలు అవ్వట్లేదు బ్రదరు, వీలు కుదరట్లేదు బ్రదరు అని కాడికి వీల్ చైర్లో వచ్చాడంట ఆయన. అంటే ఏంటి? వీలు ఉన్నంత సేపు, అతనికి అవకాశం ఉన్నంత సేపు ఏం చేశాడు? బాగా బిజినెస్లో ఇవన్నీ తిరిగాడు. సడన్గా అనారోగ్యం వచ్చింది, పారాలిసిస్ వచ్చింది, కాళ్ళు పడిపోయినాయి, ఇంకేం పని చేయలేడు, మాట రాదు, నోరు పడిపోయింది. అప్పుడేంటి? నడవలేడు. ఒక వీల్ చైర్లో పెట్టి కూర్చోబెట్టారు, చక్రాల బండి మీద తోసుకుంటూ తీసుకొచ్చారండి చర్చికి. అప్పుడు వచ్చి దేవుడు, ప్రభువా నన్ను కాపాడు. ఎట్లా ఉంటుందండి?
చాలామంది ఇదే స్థితిలో ఉన్నారు ఈ రోజున. బలం ఉన్నంతసేపు, శక్తి ఉన్నంతసేపు, అన్నీ ఉన్నంతసేపు దేవుడు అవసరం లేదు. దేవుడు అంటే ఏదో చూడండి, బ్యాంక్ ఎప్పుడు వెళ్తాం మనం? చాలామంది బ్యాంక్ ఎందుకు వెళ్తారంటే లోన్ తీసుకోవటానికి, అప్పు తీసుకోవటానికి వెళ్తుంటారు. దేవుని చాలామంది ఒక బ్యాంకర్గా చూస్తూ ఉన్నారు. హీజ్ నాట్ ఏ బ్యాంకర్, హీజ్ అవర్ ఫాదర్. ఒక తండ్రి అనమాట. తండ్రి దగ్గరికి మనం అవసరం ఉంటేనే వెళ్తామా? ప్రతిరోజు తండ్రి దగ్గరికి వెళ్తాం, చక్కగా కూర్చుంటాం. నా పాప ఉంటుంది, ఇప్పుడు ఇంకా లేచింది, కానీ నేను మెసేజ్ మాట్లాడుతున్నాను డోర్ క్లోజ్ చేసి, కాబట్టి బయట నుంచి వెయిట్ చేస్తూ ఉంది. ఎప్పుడు మా నాన్న వస్తాడా, మా నాన్న దగ్గరికి వెళ్దామా, ఆడుకుందామా, మా నాన్న ఎత్తుకుంటాడు నన్ను, మా నాన్నతో ఉందామని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటుంది అనమాట. ఎప్పుడు కూడాను నేను బయటికి వెళ్ళాను, లోపలికి వెళ్ళాను, నేను వచ్చిన వెంటనే సంతోషపడుతుంటుంది, దగ్గరకు వస్తుంటుంది. ఎందుకని? ఇది అవసరం ఉందా? కాదు, దట్ ఈస్ లవ్ అనమాట. కాబట్టి నువ్వు దేవుని ప్రేమిస్తున్నప్పుడు ఏదో అవసరాల కొద్దీ దేవుని దగ్గరికి రావు. ఎల్లకాలం దేవునితోటే ఉండాలనుకుంటారు దేవుని ప్రేమించేవారు, నిజంగా ప్రేమించేటువంటి వాళ్ళు. కానీ అవసరాల కొరకు వచ్చే వాళ్ళు ఏం చేస్తారు? నాకు ఉద్యోగం కావాలి, నాకు అప్పు కావాలి, నాకు ఇల్లు కావాలి, ఇట్లా అవసరాలు తీర్చుకోవడానికి వచ్చే వాళ్ళు ఏం చేస్తారంటే అవసరం తీరిపోయాక మళ్ళీ మర్చిపోతారు దేవుణ్ణి. మళ్ళీ అవసరం వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు తండ్రి అని వస్తుంటారు. ఇది ప్రపంచంలో జరుగుతున్నటువంటి రియల్ సంఘటనలు అండి ఇవన్నీ కూడా. నవ్వు రప్పించినా కానీ, కొంతమందికి బాధ కలిగించినా కానీ, దేవుడు అంటే ఏంటి బ్రదర్? క్షమించాలి కదా. దేవుడు అంటే ఏంటి బ్రదర్? కాపాడాలి కదా. దేవుడు అంటే దేవుడు అంటే ఏం చేయాలో, దేవుడికి ఏం చేయాలో, దేవుడి ఉద్దేశం ఏంటో, దేవుని పని ఏంటో, దేవుడికి ఉన్న బాధ్యత ఏంటో అన్ని గుర్తు చేస్తున్నావు. కానీ మరి నీ బాధ్యత ఏంటి? మరి నువ్వు చేయవలసింది ఏమైనా ఉన్నదా అసలని? అసలు నీకు ఏమైనా పని ఉన్నదా? అసలు దేవుడు నిన్నెందుకు సృష్టించాడో నువ్వు గుర్తున్నదా? ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితురాలు, గుర్తు చేసుకోండి ఒకసారి. అసలు దేవుడు నిన్ను ఎందుకు సృష్టించాడో గుర్తు తెచ్చుకో. అసలు పర్పస్ ఏంటి? దేవుడు నీతో మాట్లాడాలని, దేవుడు నీతో టైం స్పెండ్ చేయాలని, దేవుడు నీతో ఉండాలని, దేవుడిని నువ్వు స్తుతించాలని, దేవుడిని నువ్వు మహింపరచాలని, అందుకు సృష్టించాడు దేవుడు నిన్ను. నీ అసలు గమ్యం మర్చిపోయి, నీ అసలు గురి మర్చిపోయి దేవునికి మళ్ళీ చెప్తా ఉన్నారు చాలామంది. దేవుడు అంటే ఏంటి? తప్పులు క్షమించేవాడు కదా. మనం మనుషులు పాపం చేస్తుంటాం, ఆయన క్షమించాలి. అబ్బా, ఎంత తెలివితేటలుగా మాట్లాడతారో చాలామంది. అంటే నాతో మాట్లాడారు ఇట్లాంటి మాటలన్నీ, కాబట్టి నేను చెప్తా ఉన్నాను. ఇవన్నీ అనుభవమైనటువంటి మాటలే చెప్తాను నేను ఎక్కువ, 99%. హల్లెలూయా. మేము బలహీనమై ఉన్నాను, మీరు బలవంతులయుండిన ఎడల సంతోషించెదము. దీని నిమిత్తమే అనగా మీరు సంపూర్ణులు కావాలని ప్రార్థించుచున్నాము. కాబట్టి నేను మీ యొద్దకు వచ్చినప్పుడు పడద్రోయుటకు కాక మిమ్మల్ని కొట్టుటకే ప్రభువు నాకు అనుగ్రహించిన అధికారం చెప్పున కాఠిన్యము కనపరచకుండానట్లు దూరముగా ఉండగానే ఈ సంగతులను రాయిచున్నాను. ప్రియులారా, మరి కట్టుటకే మనం జీవితాలు కట్టబడే విధంగా ఉండాలి. మనం మాట్లాడిన మాటలు ప్రతి వ్యక్తిని, అనారోగ్యంతో ఉన్నటువంటి వ్యక్తి ఆరోగ్యంగా జీవించేలా మాట్లాడాలి. ఈ రోగం వచ్చిందంటే పోతాను, ఎందుకంటే మా ఇంట్లో అందరూ పోయారు, లేకపోతే పక్కలు, ఇలా ఉండకూడదు. ఈ రోగం వచ్చింది, దేవుడు స్వస్థపరిచాడు, ఇది దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. కాబట్టి ఎటువంటి దానిని దేవుడు స్వస్థపరచాలి, కానీ విశ్వాసంలో బలపడేలాగా మాట్లాడాలి, వాళ్ళ జీవితాలు కట్టబడేలాగా ఉండాలన్నమాట. తుదకు సహోదరులారా, సంతోషించుడి, సంపూర్ణులయ్యుండి, ఆదరణ కలిగిండి, ఏక మనసు గలవారైండి, సమాధానముగా ఉండి. ఎందుకని చెప్తున్నాడండి ఈ మాటలు? నేను సంతోషించాలంట. ఈరోజు నా సంతోషం అనేది లేదు. మనం పాట పాడుతుంటాం, సంతోషమెచ్చట ఉందని, సమాధానమెచ్చట నాకు దొరికేనని, జనులందరిని అడిగాను, జగమంతా వెతికాను, చివరికదే నీలోనే కనుగొన్నాను. యేసయ్యా నా దేవుడు నీవని తెలుసుకున్నానని ఒక భక్తుడు పాడతాడు. ఎంతో తిరిగాడంట, కానీ చివరికి రాదు. మొదట రాదు ఎవరికి, మొదట స్థానం దేవునికి ఇవ్వడం రాదు, చివరికి ఇస్తారన్నమాట. చివర అన్నీ తిరిగి క్షౌరం అయితే కానీ వివరం తెలియదంటే ఇది కూడా. అలాగా నీకున్న ఆస్తి, వయసు మొత్తం అన్నీ అయిపోయాక చివరలో పళ్ళన్నీ ఊడిపోయాక పాడాలనుకుంటారు. ఎక్కడ వస్తుంది? అనే గాలి వస్తుంది తప్ప పాట రాదు. కాళ్ళన్నీ బాగున్నప్పుడు నడవరు. కాళ్ళన్నీ అయిపోయాక వీల్ చైర్లో ప్రభువా నీ గురించి గంతులేసి పాడాలన్నది ఎక్కడొస్తుంది? అవకాశం అంతా కోల్పోయిన తర్వాత ఆలోచన చేయండి, సంతోషించండి. ఎందులోనూ నీకున్న ధనమును బట్టి, నీకున్న డబ్బును బట్టి, నీకున్న ఇల్లుని బట్టి, కారులను బట్టి, పబ్బుల్లో ఆటలు ఇట్లకు సంతోషించడం అంటే
దేవుని బట్టి సంతోషించాలి, దేవుడు నీకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి సంతోషించాలి, దేవుడు నీకు ఇచ్చిన జీవితాన్ని బట్టి సంతోషించాలి, నువ్వు విన్న స్థితిలోనే సంతోషించాలి. సంపూర్ణులు అయినట్టు, సంపూర్ణులు అంటే ఏంటి? అన్ని విషయాల్లో సంపూర్ణత కలిగి ఉండాలి. మనం ప్రార్థించడంలో సంపూర్ణత, వాక్యంలో సంపూర్ణత. కొంతమంది కొన్ని విషయాల్లో సంపూర్ణత కలిగి మంచిగా ప్రార్థన చేస్తారు, వాక్యం చదవరు. మంచిగా వాక్యం చదువుతారు, ప్రార్థన చేయరు. మంచిగా ప్రసంగం చెప్తారు, ప్రార్థన చేయరు. మంచిగా ఇలాగా అన్ని కొన్ని చేస్తుంటారు, కొన్ని చేయరు అనమాట. కొంతమంది మంచిగా ప్రార్థన చేస్తారు, మంచిగా బైబిల్ చదువుతారు, మంచిగా పాటలు పాడతారు, మంచిగా సాక్ష్యాలు చెప్తారు, కానీ దశమ భాగం ఎవరు. ఇలాగా ఏదో ఒక విషయంలో అసంపూర్తి అనేది మీలో చాలామంది ఉన్నారు. అందుకే సంపూర్ణులయ్యండి అన్నాడు. నీకు తెలుసు, నీవు పరీక్షించుకో. అందుకే చెప్తున్నాడు కదా, మిమ్మల్ని మీరే శోధించుకున్నది. ఏ విషయంలో? మీరు దశమ భాగం ఇస్తున్నారో లేదో, కరెక్ట్గా ప్రార్థన చేస్తున్నారో లేదో, బైబిల్ చదువుతున్నారో లేదో, ఇలాగ మీకు మీరే పరీక్షించుకోండి, ఎవరో కాదు. ఏక మనసు గలవారండి, ద్విమనస్కులు, త్రిమనస్కులు, 4 మనసు, 4 మనసు, 5 పంచమ, ఇలాగ ఎన్నో మనసులు ఉన్నాయి చాలామందికి. కొంచెం సేపు ఉండేసరికి మారిపోతుంటారు చాలామంది. ఇప్పుడు దాకా బాగానే ఉన్నావు కదంటే అంతే, అదొక మనసు అనమాట. కాబట్టి ఏక మనసు అంటే ఏంటంటే అందరితో కలిపి ఒకటే ఉంటుంది అనమాట. ఇది చేద్దామంటే చేద్దాం, మనం అందరం కలిపి దేవుని సిద్ధం. ఒకళ్ళు ఏంటారు పాటలు పాడాలి, ఇప్పుడు అంటే ఒకళ్ళు ప్రార్థన చేయాలి. ఇట్లాగా డిఫరెంట్ అనమాట. అందరూ ఏక మనసు. ఏదన్నా ఒకటి అన్నారంటే అందరూ కలిసి చేస్తారు, అది ఏక మనసు అంటే. ఒకరినొకరు ప్రేమించడం, ఒకరి పట్ల ఒకరు ప్రేమ, సమాధానం కలిగి ఉండాలంట. సమాధానం కలిగి ఉండేది, సమాధానంగా ఉండేది. ఏక మనసు కలవారై సమాధానం. ఎప్పుడైతే ఏక మనసు కలిగి ఉంటాం అప్పుడు సమాధానం ఉంటుంది. 2-3 మనసులు, 2-3 ఆలోచనలు, 2-3 విధాలుగా ప్రవర్తించితే సమాధానం ఉండదు, కోల్పోతాం. ఇది ఈ మధ్యన ఈ రోజుల్లో చూసినట్లయితే భార్యాభర్తల మధ్య సమాధానం ఎందుకు ఉండట్లేదంటే ఏక మనసు ఉండట్లేదు. 2 మనసులు కింద ఉంటాయి కాబట్టి వాళ్ళు ఏక శరీరంలో ప్రవర్తించరాలు. నీ ఆలోచన నీది, నా ఆలోచన, నీ కూర నీది, నా కూర నాది, నీ తిండి నీది, నా తిండి నాది, నీ బెడ్ నీది, నా బెడ్ నాది. ఇట్లా ఏంటంటే సెపరేట్. నీ టీవీ నీది. ఓకే, భార్యాభర్తలు 2 టీవీలు చూస్తున్నారండి ఈ రోజుల్లోనూ. నీ ఛానల్ నీది, నా ఛానల్ నాది, 2 రిమోట్. అసలు ఎట్లా ఉన్నాయంటే ఇదనమాట. ఏక మనసు లేకపోవడం వల్ల ఏమవుతుంది? విడిపోతుంది, సమాధానం ఉండదన్నమాట. ప్రేమ సమాధానములకు కర్త అయ్యగు దేవుడు మీకు తోడేండును గాక. కాబట్టి ప్రేమ సమాధానములకు కర్త అయినటువంటి దేవుడు నువ్వు నమ్ముకుని నీలో ప్రేమ లేకుండా, సమాధానం లేకుండా జీవిస్తా నేను దేవుడు నమ్ముకున్నానని చెప్పండి, ఉపయోగం ఏంటి? ప్రేమైనటువంటి వాళ్ళారా, మాది పెద్ద బిల్డింగ్ అని చెప్పి నువ్వు ఒక చెట్టు కింద పడుకుంటే ఉపయోగం ఏంటి చెప్పండి? ఈరోజు చేస్తున్నా చాలామంది అదే. నేను గొప్ప దేవుని కలిగి ఉన్నానండి, కానీ నీలో ఏమి గొప్పతనం ఉంది? గొప్ప దేవుని కలిగి ఉన్నానండి, చాలా సర్వశక్తిమంతుడైన దేవుడు అండి, కానీ నువ్వు ఇంకా పేదరికంలో జీవిస్తున్నావు. ఎందుకని? చాలా గొప్ప దేవుడు అండి యేసుప్రభు వారు, స్వస్థపరిచేటువంటి దేవుడు, స్వస్థపరిచే యెహోవా నేనే అని చెప్తున్నాడండి దేవుడు, కానీ నువ్వు ఇంకా అనారోగ్యంతో ఎందుకు బాధపడుతున్నావు? ఆలోచన చేశారా? దాన్ని ఎందుకు నువ్వు అనుభవించలేకపోతుంది? ఏది ఆటంకపరుస్తుంది నీలో? ఏ విషయంలో నువ్వు ఇంకా పరిపూర్ణ నువ్వు కాలేదు అని నువ్వు గమనించినట్లయితే నీ జీవితం ఎట్లా ఉండదమ్మా, మారిపోతుంది. కానీ నిన్ను నీవు సరి చేసుకోవడానికి ఇష్టపడతలేదు. నేను కరెక్ట్గానే ఉన్నాను, నేను చేసేది కరెక్టే, నాది కరెక్టే అనుకుంటున్నావు తప్ప ఎక్కడ నేను సరి చేసుకోవాలి అని నిన్ను నీవు శోధించుకోవట్లేదు ప్రియులారా. కాబట్టి మిమ్మల్ని మీరే శోధించుకోవాలని ఇక్కడ పౌలు గారు చెప్తా ఉన్నాడు. పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకని ఒకరు వందనం చేసుకునండి. పరిశుద్ధులందరూ మీకు వందనములు చెప్పుచున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసము మీకు అందరికీ తోడైండును గాక. అంటే ఇక్కడ ఏంటంటే మనకి ప్రేమ అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుడు లోకం ఎంతో ప్రేమించాలంటే తండ్రి అయినటువంటి దేవుడు ప్రేమ కలిగినటువంటి వాడు, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు కృప కలిగినటువంటి దేవుడు. నువ్వు దేనికి యోగ్యుడుగావో దానికి యోగ్యునిగా చేసిన సిలువ రక్తం. అంటే కుమారుడు వచ్చి మనల్ని యోగ్యునిగా చేశాడు అనమాట. తండ్రి అయినటువంటి ప్రేమ చూపించాడు కాబట్టి తన కుమారుని పంపించాడు. ఆ కుమారుడు ఏం చేశాడు? కృప చూపించి నీ ఎడల నిన్ను నన్ను యోగ్యం కాని దానికి యోగ్యులుగా చేసి ఉన్నాడు. సహవాసము అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే నీలోనికి వచ్చాడో నేను స్వతంత్రునిగా చేస్తుంది, నేను సర్వసత్యంలోనికి నడిపిస్తుంది, ఒక సహవాసం కలిగినటువంటి వ్యక్తిగా నీకు జీవించేలా చేస్తుంది అనమాట. కాబట్టి దేవుని వాక్యాన్ని వినిచినటువంటి మీరు, మనం అంటూ ఉంటాం కదా, తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము అనేది మీకు ఎల్లప్పుడూ తోడైండును గాక అని చెప్పి మనం చెప్తూ ఉంటాం. అంటే అర్థం ఏంటంటే ప్రేమకు ప్రతిరూపం తండ్రి అయి ఉన్నాడు, కృప చూపినటువంటి దేవుడు యేసుప్రభువు ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ కూడా స్వతంత్రులుగా చేసి సహవాసం కలిగి జీవించేలా చేస్తూ ఉన్నాడు. ఈ 3 వేరు అనుకోకండి, 3 కూడా ఏకమైనటువంటి దేవాదేవుడు ఒక్కరే. మరి చాలా అద్భుతమైనటువంటి విషయాలు ఉన్నటువంటి నీవు పరీక్షించుకోండి ఒకసారి. సంతోషంగా ఉన్నారా? సంపూర్ణంగా ఉన్నారా? ఆదరణ కలిగి జీవిస్తున్నారా? ఆదరించగలుగుతున్నారా? శ్రమల్లో ఉన్న వాళ్ళని, బాధ ఉన్నవారు ఏక మనసు గలవారైనారా? సమాధానంగా ఉన్నారా? మరి ప్రేమ సమాధానాలు కర్త అయినటువంటి దేవుడు కలిగి ఉన్నావా?
ఆయన మీకు తోడే అన్నాడు. కాబట్టి పవిత్రమైన ముద్దు పెట్టుకుని ఒకరికొకరు వందనాలు చేసుకోండి. ప్రేమ కలిగి జీవించండి. ప్రతి వారు ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండాలి. మనం దేవుడు అటువంటి కృపచేత మన అందరు నడిపించును గాక. ఆమేన్. వాక్యాన్ని మరల వినండి. దేవుడు మిమ్మల్ని బలపరుస్తాడు. స్తోత్రం దేవా, సర్వోన్నతుడ, సర్వాధికారి, నీ అత్యున్నతమైన నామానికి లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మరి నా ప్రభు, నీవు ఇచ్చినటువంటి ఉచితమైన మహాకృపను బట్టి అద్భుత రీతిలో వాక్యాన్ని ధ్యానించుటకు సహాయం చేసావు. ఇదిగో నా ప్రభు, వాక్యం వ్యర్థం కాకున్నట్లు ప్రతి వారి హృదయంలో నాటబడి ఫలించి అభివృద్ధి చెందినట్లు సహాయం చేయమని చాలా అద్భుతమైన విషయాలు మాట్లాడావు నా తండ్రి. తండ్రి అయిన దేవా, కుమారుడైనటువంటి దేవా, పరిశుద్ధాత్మ దేవా, మరి నా ఈ విధాలుగా మాకు అన్ని విషయాల్లో మమ్మల్ని ఏ రీతిలో ఎలా నడిపించాలో నువ్వు చక్కగా నడిపిస్తావన్నావు నా తండ్రి. మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి, మిమ్మల్ని మీరే శోధించుకోండి అని అపోస్తులైనటువంటి పౌలు గారి ద్వారా అద్భుతమైన విషయాలు తెలియజేశావు. మరి ఈ వాక్యం వినిచిన వారిలో ఎవరైతే నా ప్రభా మరి ఏ విషయంలో భ్రష్టులుగా జీవిస్తూ ఉన్నారో, ఏ విషయంలో నా ప్రభా నీకు వ్యతిరేకంగా నీకు దూరంగా జీవిస్తూ ఉన్నారో, మరి దయచేసి వారిని జ్ఞాపం చేసుకోండి ఏసయ్య. వారితో మాట్లాడండి ఏసయ్య. నువ్వే కృప చూపించండి నా ప్రభా. నీ నామ మహిమార్థంగా నడిపించండి ఏసయ్య. మరి నా ప్రభా, విన్న వాక్యం వ్యర్థం కాకుండా సాతాను ఏ విధంగా నా ప్రభా మరి అది విత్తనాలను ఎత్తుకొని పోకుండా ప్రతి హృదయంలో నాటబడి ఫలించి అభివృద్ధి చెందినట్లు విన్న వాక్యం ద్వారా ఈ ప్రతి బిడ్డ ఆశీర్వదించబడినట్లు సహాయం చేయమని కృప చూపించమని ప్రార్థిస్తూ ఉన్నాను నా తండ్రి. ఇదిగో ఎంతమంది అయితే నా ప్రభు ఈ వాక్యం ద్వారా ఆదరించబడి మంచి నిర్ణయాలు తీసుకుని భవిష్యత్తులో నా ప్రభు వారి యొక్క జీవితంలో మార్పులు తెచ్చుకున్న ప్రభు ఇక నుంచి నన్ను నేను పరిశోధించుకొని పరీక్షించుకొని నీ నామ మహిమార్థంగా జీవించాలని ఆశపడుతున్నారు. అటువంటి వారిని యేసు నామంలో నీ రక్షణ, నీ కాపుదల, విడుదల దయచేసి నడిపించి బలపరచమని కృప చూపించమని నా ప్రభు విన్న వాక్యం వ్యర్థం కాకుండా 30, 60, 100 1000 ఫలింపచేయమని నా ప్రభు ప్రతి వారితో మాట్లాడమని నువ్వే సహాయం చేసి దీవించి ఆశీర్వించి బలపరిచి కృప చూపించమని మా రక్షకుడు ప్రభు యేసు నామమున నడుచు ప్రార్థన చేస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.